ఒకసారి యేసు ప్రభువు శిష్యులతో కలిసి యెరికో అనే పేరు గల పట్టణంలో ప్రవేశించెను. ఆ పట్టణంలో దారి వెంబడి యేసు వెళ్ళుచుండగా అన్యాయముగా జనుల వద్ద టాక్స్ కలెక్షన్ చేసే సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనే పేరు గల పొట్టివాడు యేసును గురించి ఎరిగి యేసును చూడవలెనని యేసు ఉన్న జనుల గుంపులోనికి వచ్చెను. అతడు పొట్టివాడైనందున యేసును చూడలేకపోయెను. అందువలన యేసు నడుసు దారిలో అతను కంటే ముందుగా త్రోవలో వెళ్లి ఒక మేడి చెట్టు ఎక్కి యేసును చూచుచుండెను. యేసు ప్రభువు ఆ జక్కయ్య ఎక్కి ఉన్న చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు కన్నులెత్తి చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటి ఉండి నీతో కలసి బస చేయవలసి ఉన్నది అనెను. అప్పుడు జక్కయ్య త్వరగా చెట్టు దిగి యేసయ్యను తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళెను. జనులు అది చూసి, యేసు ప్రభువు పాపుల ఇంటికి ఎందుకు వెళ్ళుచున్నాడు, పాపి అయిన ఈ జక్కయ్య ఇంటలో ఎందుకు బస చేయుచున్నాడు అని జనులు సనుగుకునిరి. అప్పుడు జక్కయ్య యేసును చూసి, పరిశుద్ధుడైన యేసు ప్రభువు నా ఇంటికి వచ్చెను. అందువలన జక్కయ్య తను చేసిన అన్యాయపు పాపాలను యేసు ప్రభు వద్ద ఒప్పుకొనెను. యేసును చూసి, ప్రభువా, నా ఆస్తులో సగము బీదలకు ఇచ్చెదను. నేను ఎవరి వద్దనైనా అన్యాయముగా దేనినైనను తీసుకొని ఉంటే అతనికి మరల 4 గంతలు చెల్లించెదను అని యేసుతో చెప్పెను. అప్పుడు యేసు ప్రభువు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతని కుటుంబము రక్షింపబడినది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెనని జక్కయ్యతో చెప్పెను. అందువలన యేసు ప్రభువు ఇలా చెప్పుచున్నాడు, నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపులను రక్షించే దానికి ఈ లోకమునకు వచ్చితినని యేసు చెబుతున్నాడు. చెవులు గలవాడు ఈ మాటలు గ్రహించునుగాక.